మన పార్టీకి ఒక దేవుడైన సమానంగా మన ఎన్టీఆర్ని కొలుస్తున్నాము. ఈ పార్టీ పెట్టినప్పుడు ముఖ్యంగా మనం పార్టీ నాయకుల ఉద్దేశం ఏమంటే, మన రామారావు గారి ఉద్దేశము, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటికి 35 సంవత్సరాలు పరిపాలించింది. ఎక్కడ బడుగు బలహీన వర్గాలు, పేదలు, దళితులు ఎక్కడ ఓటు హక్కు అనే దాన్ని వినియోగించుకునే పరిస్థితుల్లో మనం ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఉద్దేశం ఒకటే, పేదలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, పేదలు కూడా మనం ఆర్థికంగా అన్ని ఆదుకోవాలని ఫస్ట్ టైం 2 రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే, ఈ దేశంలోనే అప్పటికి ఎక్కువ ఎవరు లేదు ఎక్కడ. అప్పుడు ఆ రోజుల్లో పేదలు కూడా బ్రతకాలి, పేదలు తింటే పోతుంది, అందరూ నువ్వు ఏ విధంగా ఈ ప్రవేశపెడతావు 2 రూపాయల బియ్యం అని అడిగితే అప్పుడు ఆయన ఒకే మాట చెప్పారు, అయ్యా ఈ దేశంలో ఇండస్ట్రీస్ మిగతా వాళ్ళు పెద్దోళ్ళే కాదు, పేదలు కూడా బ్రతకాలని ఆనాడు 2 రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టారు. అదే విధంగా దాని ముందు కరెంట్ ఛార్జీలు కూడా ఒక విధమైన మీటర్లు బిగించి రైతుల్ని వెన్ను విరిచిన వ్యక్తులు కాంగ్రెస్ వ్యక్తులు. అలాంటి పరిస్థితుల్లో ఒక స్లాబ్ రేట్ తీసుకొచ్చిన వ్యక్తి మన రామారావు గారు.